పిఠాపురం. ఏం చేస్తా ఉంటారు? నేను డ్రైవర్ వ్యవసాయం కూడా చేస్తాను. డ్రైవర్తో పాటు వ్యవసాయం కూడా చేసుకుంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుందండి అసలు మీకు? అలాంటి వ్యక్తి చెయ్యాలండి. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద వ్యక్తి ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఆయన ఆయన వల్ల పిఠాపురం పేరు పెరుగుతుందని చెప్పి చాలా మంది చెప్తున్నారు. ఇక్కడ మీడియా సంస్థలు కూడా గత నెల రోజుల నుంచి ఇక్కడెక్కడే తిరుగుతున్నాయి. అదే అంతా ఒక మీడియా చూపిస్తే ఒక పిఠాపురాన్ని మిగతా మీడియా అంతా చూపెడుతున్నారు. అదే కరెక్ట్ అండి. ఎందుకంటే అలాంటి వ్యక్తి చేయడం వల్లే పిఠాపురం పేరు ఉంది. ఓకే, పిఠాపురం మరి వంగా గీత గారి పరిపాలన ఎలా అనిపిస్తుందండి ఈ 5 ఏళ్ళలో? మీకు పిఠాపురం ఏమైనా అభివృద్ధి జరిగిందా? ప్రస్తుతానికి ఏమీ అభివృద్ధి ఏం జరగలేదు. ఏలేరు ఆధునీకరణ అన్నారు. అది చంద్రబాబు గారు టైంలో మొదలుపెట్టారు, ఇప్పుడు వచ్చి చేయలేదు. ఈ గీత గారు అసలు పట్టించుకోలేదు, అది పట్టించుకోలేదు. ఎవరు కూడా గీత గారికి ఓటు వేసి మూమెంట్ లేదు జనాలకి. కొంతమంది అలాగంటున్నారు, కొంతమంది లోకల్ క్యాండిడేట్ కాదు అంటున్నారు. లోకల్ క్యాండిడేట్ ఎవరండి? సంగిశెట్టి వీరభద్ర గారు లోకల్ క్యాండిడేట్, ఎస్విఎస్ వర్మ గారు లోకల్ క్యాండిడేట్, మన నియోజకవర్గంలో క్యాండిడేట్లు. కొప్పన మోహన్ రావు లోకల్ క్యాండిడేట్, ఎన్ఆ నాగేశ్వరరావు లోకల్ క్యాండిడేట్. మిగతా వాళ్ళు లోకల్ క్యాండిడేట్ ఎలాగైపోయారు? ఎలా లోకల్ అయిపోయారు? కాకినాడ లోకల్ ఎలా? మన నియోజకవర్గం కాకినాడ ఎలాగైంది? అవదు కదా. ఎవరండి? ఇప్పుడు ఈ 5 ఏళ్లలో పిఠాపురంలోనే కాదు స్టేట్ లెవెల్లో కూడా అభివృద్ధి కానీ ఉచిత పథకాలు కానీ ఎలా అనిపిస్తున్నాయండి? స్టేట్ లెవెల్లో అంటే మోడీ గారి ప్రభుత్వంలో ఈయనైతే తీసుకురాగలరు. జగన్ గారి ప్రభుత్వంలో అంత డెవలప్మెంట్ లేదు. సంక్షేమాలు చేస్తే అప్పటికే అయిపోతాయి. సంక్షేమ పథకాలు ఇవ్వడం మంచిదేనంటారు. ఉచిత పథకాల మీద మీ అభిప్రాయం ఏంటండి? సోమరపోతులు చేయడమే. ఒక రోడ్డు వేయలేదు. ఇప్పుడు నాకు వ్యాన్ ఉందండి, బోలు పెట్టుబడి అవుద్ది. ఆయిల్లో కూడా ఎక్స్ట్రా ఉంది అన్ని స్టేట్ల మీద. మన స్టేట్కి ఆయిల్ ఎక్కువ ఉంది, డీజిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. ఏమంటే స్టేటు ట్యాక్స్ తగ్గలేదు. మనకు ఒకటి ఉంటే తెలంగాణకు ఒకటి ఉంటుంది. దాని మీద ఏముందంటే పెట్టుబడులు గోతుల్లో పడిపోతాయి, బళ్ళు పెట్టుబడులు అయిపోతున్నాయి. ఏ విధంగా వ్యవసాయ పరంగా కూడా ఉపయోగం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి వస్తే ఒకవేళ ఆయన సీఎం అభ్యర్థి కింద కూటమి అనేది గెలిస్తే ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామన్నారు. ఈ హామీ అనేది మంచిది అనుకున్నారు మీరైతే? అంటే ఒక రైతు ఇప్పుడు అట్టడుగునున్నాడండి. రైతు అట్టడుగునున్నాడు. 10 ఎకరాల రైతు కూడా నా దృష్టిలో వేస్టే. మరి అలాంటి లెగ్గొట్టాలంటే ఇవ్వచ్చు ఇస్తే కదా. రైతు బాగుంటే కదా దేశం. ఎన్నిమొక ఎవరు రైతు. బాగా జరుగుతుందని అనుకుంటున్నాం. మన పిఠాపురం అతను డబ్బుల మనిషి కాదండి. అతనికి ఏ ఆదాయం అక్కర్లేదు. అలాంటి చేస్తాడు. ఇతనికి ఏ ముద్ర పడలేదు. ఈ తప్పుడు మనిషి అని ఏ ముద్ర పడలేదు కాబట్టి అలాంటి చేయాలి. పవన్ కళ్యాణ్ గారి మీద మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే అసలు మంచివాడా, అసలు ఉపయోగపడతాడు అనుకుంటున్నారా? 100% మంచివాడు. ఆయన సొంతంగా చాలా మందికి డబ్బులు పంచుతున్నారు, ప్రజలకు ఉపయోగపడుతున్నారు అంటారు. అవన్నీ నిజాలండి? అన్నవాళ్ళు ఎవరో నిరూపించాలి. అతను రూపాయి ఇవ్వనని ముందే చెప్తున్నాడు. రూపాయి ఇవ్వను, నేను డెవలప్ చేస్తాను అని చెప్తున్నాడు. అదే నమ్ముతాం. నమ్మకం ఉంది. ఓటర్గా మీరైతే పిఠాపురం నుంచి ఎవరికైతే అవకాశం ఇస్తారు? వంగ గీత గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు. పవన్ కళ్యాణ్ గారికి మెజారిటీ ఎంత ఇస్తారు? 1,00,000 ఉంటుంది. మెజారిటీ ఇస్తారు. ఓకేనండి, థ్యాంక్ యూ.